నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక రుచికరమైన కమ్మనైన టేస్టీ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. ఇదే మన అందరి ఫేవరెట్ గోంగూర పచ్చడి అనమాట. ఇది పుల్లగా కారంగా సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. వేడి రైస్లో తింటూ ఉంటే అసలు ఆ రుచి అందరికీ తెలిసిందే కదా, ఎంత కమ్మగా ఉంటుందో. ఇవాళ పచ్చిమిర్చి వేసి ఈ గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, అది మీకు ఇవాళ చూపించబోతున్నాను. అలాగే తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి. నోటికి ఏదైనా కమ్మగా తినాలనుకున్నప్పుడు ఇలా గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంతా. ఇందులోకి నేను ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని కొంచెం మనము రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చడి కోసం గోంగూర మనం ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా మనం పచ్చిమిర్చిని తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ పచ్చడి కోసం ఒక 6 కట్టలు అయితే గోంగూర మంచిగా తీసుకున్నాను. దానికి సరిపడా ఒక 25 నుండి 30 వరకు పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని ఇక్కడ నేను తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి సన్న మంట మీద. ఇవి ఇలా రోస్ట్ అవుతున్నప్పుడే నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఇలా జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి 3 కూడా మంచిగా మనం రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా మంచిగా వేగాక వీటిని మనము సపరేట్గా ఒక జార్లోకి అయితే తీసుకొని పెట్టేసుకుందాం రెడీగా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఇక్కడ నేను ఒక జార్లోకి అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాను. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ 3 చిన్న సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా టమాటాలని కూడా ఇందులోకి వేసేసుకుందాం. టమాటాలు ఇలా ఈ పచ్చిమిర్చితో చేసుకునే ఈ గోంగూర పచ్చడిలో టమాటాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటాలని కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనకు ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 6 కట్టలంతా నేను ఇక్కడ గోంగూర ఆకుల్ని ముందే విరుచుకొని ఇలా మంచిగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను అనమాట. ఇలా గోంగూర కూడా వేసేసాక మనము కలపన అవసరం లేదంటే కొంచెం సేపు ఇలానే వదిలేస్తే ఇదంతా కూడా కింది నుంచి మంచిగా కుక్ అవుతూ మంచిగా మనకు తర్వాతకి ఇలా ఈజీగా కలపడానికి ఉంటుంది. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ ఇలానే వదిలేస్తే ఇది మంచిగా మనకు కొంచెం మగ్గిపోతుంది కింది నుంచి. ఆ తర్వాత ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది మగ్గడానికి ఏమంత టైం పట్టదండి, ఈజీగా ఇది మగ్గిపోతుంది. ఇలా కొంచెం కలుపుతూ ఇలా మంచిగా ఒక 3 to 4 మినిట్స్ సేపు మంచిగా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనకు గోంగూర అలాగే టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మనం చల్లారి పెట్టుకుందాం. అది చల్లారేంతలోపు మనం ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని మనం జార్లోకి తీసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని రుచికి సరిపడా దీన్ని మనం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా దీన్ని గ్రైండ్ చేసుకున్నాక మనము చల్లారిన ఈ గోంగూర అలాగే టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఇదంతా కూడా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం మనము బరకగానే ఉండేటట్టు మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. మరీ పేస్ట్ లాగా చేసేసుకుంటే అంత బాగోదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. దీన్ని కూడా ఎక్కువగా మనం పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఇలా నేను ఒక బౌల్లోకి అయితే ఈ పచ్చడి అంతా కూడా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకా కమ్మగా మరేందుకు నేను ఇక్కడ పోపు వేస్తున్నాను. పోపు కోసం మనం రెగ్యులర్గా చేసుకునే ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేస్తున్నాను. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటిని అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ పోపు పచ్చడిలోకి వేసేయాలి. ఇలా పోపు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. పోపు అంతా కూడా పచ్చడిలోకి మంచిగా కలిసిపోయేటట్టు. చూసారు కదా, ఎంత మంచి రంగుతోని అసలు టేస్టీగా కమ్మగా కనిపిస్తుంది కదా. ఇక నేను వేడివేడి అన్నంలో కలిపి కూడా చూపిస్తున్నాను. టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.